హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పోకో ఇండియాలో పోకో X3 అయితే లాంచ్ చేసింది. సో ఈ ఫోన్ ప్రైస్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో ఆ ప్రైస్లో ఒక మంచి కిల్లర్ ఫోన్ అవుతుందనే చెప్పొచ్చు. సో పోకో X3లో ఉండే స్పెసిఫికేషన్స్కి అండ్ వీళ్ళు ఈ మొబైల్ పెట్టిన ప్రైజింగ్ అయితే కరెక్ట్గా సెట్ అయిందని చెప్పొచ్చు. మంచి కిల్లర్ ప్రైస్లో అండ్ మంచి అగ్రెసివ్ ప్రైస్లో పోకో X3ని వీళ్ళు లాంచ్ చేశారని చెప్పొచ్చు ఇండియన్ మార్కెట్లో. సో ఈ రోజు వీడియోలో మనం ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం అండ్ ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని చెప్పేసి కూడా నా ఒపీనియన్ అయితే లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టు ఫస్ట్ దీనిలో డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. సో ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి ప్రొటెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఈ డిస్ప్లేకి మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ అట్లాగే HDR10 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేకి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది అండ్ అట్లాగే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇది మీకు కొత్త ప్రాసెసర్ 20K అండర్లో ఇది మీకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చరికి మీకు 730Gకి కొంచెం అప్గ్రేడ్ ప్రాసెసర్ లాగైతే వీళ్ళైతే తీసుకొచ్చారు. 730Gకి 732Gకి మీకు మాక్సిమం ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది. అంటే 730Gలో వచ్చరికి మీకు మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz ఉంటుంది. అదే 732G ప్రాసెసర్లో చూసుకుంటే మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.3 GHz అయితే ఉంటుంది. 0.1 GHz క్లాక్ స్పీడ్ మీకు కొంచెం 732G ప్రాసెసర్లో అయితే ఎక్కువ ఉంటుంది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ ఈ ఫోన్లో మీకు లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ అంటున్నారు. సో దీనిలో మీకు లిక్విడ్ కూలింగ్ ఉంటుంది కాబట్టి నార్మల్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే 6 degrees Celsius వరకు తక్కువ హీట్ అయితే ఇది మీకు జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ దీనిలో కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూస్ చేశారు. దీన్ని యూస్ చేసి మీరు 119 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేయొచ్చు. అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే యూస్ చేశారు. సో ఏదైతే బ్యాక్ కెమెరాస్ లో 4 కెమెరాస్ లో ఫస్ట్ 2 కెమెరాస్ ఉన్నాయో 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. సో ఆ ప్రైస్ లో మనకి ఏ ఫోన్ లో చూసుకున్నా కానీ మనకి మాక్సిమం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. బట్ ఈ ఫోన్లో వచ్చరికి మీకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఆ ఫోన్లో మిగతా ఏ ఫోన్ తోటి కంపేర్ చేసినా ఈ ఫోన్లో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే కొంచెం బాగుంటుంది. అండ్ అట్లాగే పోకో డెప్త్ సెన్సార్ అండ్ మ్యాక్రో కెమెరాస్ విషయాల్లో కొంచెం డౌన్ గ్రేడ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇంతకుముందు మనకి పోకో X2లో కానివ్వండి, అదర్ వచ్చే రెడ్మీ ఫోన్స్లో కానివ్వండి మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ అట్లాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే యూస్ చేసేవాళ్ళు. బట్ ఈ ఫోన్లో మాత్రం మీకు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. అదే మనకి పోకో X2లో చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉండేది, 20+2 ఉండేది. బట్ పోకో X3లో మాత్రం మీకు ఓన్లీ సింగిల్ కెమెరా సెటప్ మాత్రమే లభిస్తుంది. అండ్ పోకో X3లో బ్యాటరీ వచ్చరికి ఈసారి మీకు 6000 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. సో లాస్ట్ టైం పోకో X2లో చూసుకుంటే 4500 mAh బ్యాటరీ కొంచెం ఎక్కువగా డ్రైనింగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసింది. ఆ డ్రైనింగ్ ఇష్యూస్ వీళ్ళు కవర్ చేయడానికి ఈసారి వీళ్ళు 6000 mAh బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ ఫోన్ మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 33 వాట్ ఛార్జర్ వీళ్ళు బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ పరంగా బిగ్ థమ్స్ అప్ అని చెప్పొచ్చు పోకోకి. అండ్ నెక్స్ట్ ఈసారి వీళ్ళు పోకో X3లో టోటల్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. సో డిజైన్ అయితే కొంచెం చూడడానికి కొత్తగా అయితే ఉంది. సో స్క్వేర్ కట్అవుట్ కెమెరా అయితే కనిపిస్తుంది. సో వీళ్ళైతే దీన్ని గో ఫాస్టర్ డిజైన్ అయితే అంటూ ఉన్నారు. సో నాకైతే పర్సనల్ గా డిజైన్ అయితే అంత పెద్దగా ఏం నచ్చలేదు. సో చూడడానికి అయితే బాగానే ఉంది కానీ మరి అంత అట్రాక్టివ్ డిజైన్ అయితే ఈ ఫోన్ లేదని చెప్పొచ్చు. నాకైతే పర్సనల్గా అయితే నచ్చలేదు. అండ్ ఈ ఫోన్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో ఇంతకుముందు మనకి పోకో X2 చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉండింది. బట్ ఈ ఫోన్ మాత్రం మీకు ప్లాస్టిక్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. సో ఇదొక్కటి పోకో X2 తోటి కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుందని చెప్పొచ్చు. సో ప్లాస్టిక్ బ్యాక్, బట్ వీళ్ళు ప్రైస్ అగ్రెసివ్గా పెట్టారు కాబట్టి కొంచెం కాస్ట్ కటింగ్ కోసం గ్లాస్ బ్యాక్ వాడకుండా ప్లాస్టిక్ బ్యాక్ అయితే వాడారు. బట్ ఆ ప్లాస్టిక్ బ్యాక్ మనకి పెద్ద డీల్ బ్రేకర్ అయితే ఏం కాదు. అండ్ ఈ ఫోన్ వచ్చరికి మీకు 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. షాడో గ్రే అండ్ కోబాల్ట్ బ్లూ, ఇలా 2 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తున్నాయి. అండ్ అట్లాగే 3.5mm జాక్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ లో మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్ ని టీవీ రిమోట్ లాగా కానీ ఏసీ రిమోట్ లాగా కానీ యూస్ చేయాలంటే ఈ ఫోన్ యూస్ చేసి మీరు అయితే యూస్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ లో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ లో మీకు IP53 రేటింగ్ ఉంటుంది. సో IP53 రేటింగ్ ఏమి పెద్ద వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే ఏం కాదు. సో జస్ట్ చిన్న చిన్న వానలు, చిన్న చిన్న తుప్పర్లు, చిన్న చిన్న నీటి చుక్కలు పడితే ఈ ఫోన్ అయితే సర్వైవ్ అవుతుంది కానండి. అంతేగాని మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లి నీటిలో ముంచితే మాత్రం ఈ ఫోన్ మీకు పాడైపోతుంది. అండ్ ఈ ఫోన్ మీకు MIUI తోటి వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ అట్లాగే పోకో లాంచర్ తో కూడా వస్తుంది. సో పోకో లాంచర్ ఉంటుంది కాబట్టి మీకు MIUI లో కనపడే యాడ్స్ ఏమి ఈ ఫోన్ అయితే మీకు కనపడవు. టోటల్ గా 3 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. 6+64, 6+128, 8+128. అండ్ ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 6+64GB వేరియంట్, దీని ప్రైస్ వచ్చరికి వీళ్ళు 16,999 రూపాయలు అంటే 17,000 రూపాయలు అయితే పెట్టారు. సో
సో ఆ ప్రైస్ ఇది ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. బేస్ వేరియంట్ ప్రైసింగ్ మాత్రం వీళ్ళు సంపేశారని చెప్పొచ్చు. అండ్ మిడిల్ వేరియంట్ వచ్చరికి 6+128GB వేరియంట్ 18,499 రూపాయలు అయితే పెట్టారు. అండ్ హైయర్ వేరియంట్ 8+128GB వేరియంట్ వచ్చరికి 19,999 రూపాయలు అయితే పెట్టారు. ఈ ఫోన్ వచ్చరికి మీకు సెప్టెంబర్ 29వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ పోకో నుండి కాబట్టి ఫోన్ మనకి స్టాక్స్ అయితే దొరకవు. ఒకవేళ దొరికితే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ అనే చెప్పొచ్చు. సో బేస్ వేరియంట్ ప్రైసింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 17,000 రూపాయల దగ్గర ఇది ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ తోటి వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తోటి వస్తాయి. అండ్ మంచి కెమెరా సెటప్ తోటి వస్తుంది. మెయిన్లీ కెమెరాస్ అయితే దీనిలో సూపర్గా ఉంటాయి. అండ్ 6000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో 17,000 రూపాయలకి పోకో అయితే సూపర్ ప్రైస్ అయితే లాంచ్ చేసిందని చెప్పొచ్చు. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత నన్ను చాలా మంది ఈ వీడియో కింద కామెంట్స్ అయితే చాలా మంది నన్ను అడగొచ్చు పోకో X3ని అండ్ Realme 7 Proని కంపేర్ చేస్తే ఏది బెటర్ అని చెప్పేసి. సో నేనైతే ఈ రోజు మీకు కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. ఈ రోజు నైట్ లోపల మీకు పోకో X3ని Realme 7 Proని కంపేర్ చేసి ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.